హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మెగా 9 టీవీ బాక్స్ ఆఫీస్. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ఈ క్రేజీ కాంబోలో పాన్ వరల్డ్ మూవీ అంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా జక్కన్న ఈ మూవీని పట్టాలెక్కించారు. హైదరాబాద్ లో షూటింగ్ జరిగింది. మహేష్, ప్రియాంక చోప్రాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. ఇప్పుడు ఈ సినిమాలో మైథలాజికల్ టచ్ ఉందని ఓ న్యూస్ లీక్ అయింది. ఇంతకీ జక్కన్న ఏం చూపబోతున్నారు? ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ అప్డేట్ ఏంటి? దర్శక ధీరుడు రాజమౌళి తన రూట్ మార్చి సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. కమర్షియల్ సినిమాలో కూడా మైథలాజికల్ టచ్ ఇస్తే ఆ సినిమా సక్సెస్ పరంగా ఎక్కడికో వెళ్తుంది. కల్కి కావచ్చు, హనుమాన్ కావచ్చు, మైథలాజికల్ టచ్ ఇవ్వటం వల్లనే అంత పెద్ద సక్సెస్ అయ్యాయి అనేది నిజంగా నిజం. దీన్ని గుర్తించారు కాబట్టే జక్కన్న మహేష్ తో చేస్తున్న మూవీలో మైథలాజికల్ టచ్ ఇచ్చారని, ఇందులో కాశీ గురించి ప్రస్తావన ఉంటుందని తెలుస్తోంది. కాశీలో షూటింగ్ చేయడం కుదరదు కాబట్టి హైదరాబాద్ లో కాశీ సెట్ వేసి కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఇక ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ అప్డేట్ ఏంటంటే, హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఒరిస్సాలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇండియాలో కాకుండా ఆఫ్రికాలోని అలాగే వేరే దేశాల్లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరి మైథలాజికల్ టచ్ తో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ వరల్డ్ మూవీతో మహేష్, రాజమౌళి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.